తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి క్లెయిమ్ చేసుకునే పరిస్థితి దగ్గర నుంచి ఆ పార్టీకి కనీసం ఒకటంటే ఒక పార్లమెంట్ స్థానం రాని పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ప్రచారాన్ని ప్రజలు ఎక్కువ నమ్మారు సార్. బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒక్కటే అనేది. సో నిజంగా మీరు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ నిజంగా బీజేపీలో యాడ్ అయితే అది యాడ్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందా కాంగ్రెస్? బిగ్ క్వశ్చన్. వాళ్ళిద్దరు కలిస్తే అప్పుడు వీళ్ళకి అది కోరుకుంటారని ఇక్కడ అర్థమెటిక్, నాకు తెలిసి ఇక్కడ అర్థమెటిక్ వర్కౌట్ అవుతుంది, రైట్? ఎప్పుడు 1+1 కాదండి రాజకీయాలు. అది కరెక్టే, వాల్యూ అడిషన్ ఉంటుంది, నష్టం కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు ఒకటే అనుకుంటే ఒక విధంగా తీర్పిస్తారు. మీరు రెబెల్గా ఉన్నారన్నప్పుడు నేను ఒక విధంగా ఉంటాను, ప్రజలు అంతే తీసుకుంటారు. బట్ ఒకటి క్లియర్గా కేసీఆర్ ఒక దశలో అంతా మోదీ మీద నిప్పులు కక్కి ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా తగ్గారన్నది ప్రజలు చూశారు. అవిశ్వాసం వచ్చింది అక్కడ, అది స్పష్టమైపోయింది. ఇంకా తర్వాత కవితకు కూడా 2 రోజులకు బెయిల్ రాకపోవటం ఒకటండి. కవితకు బెయిల్ రాకపోవటం ఆ కుటుంబానికి బాధ అసౌకర్యం గురించి మనం అనుకోవచ్చు, కానీ ఒక్క అంశం వల్లనే మొత్తం పార్టీ భవిష్యత్తు వదులుకుంటారనుకోవటం అది రాజకీయ వాస్తవికత కాదు. కేటీఆర్ కూడా నేను అన్నారు, నిజంగా మేము బీజేపీలో కలిసేటట్టయితే, బీజేపీకు మాకు లోపాయికార ఒప్పందం ఉన్నట్టయితే మా బిడ్డ జైల్లో ఉండేదా అని చెప్పి. మా బిడ్డ జైల్లో ఉంది కాబట్టి బీజేపీ మేము ఒకటి కాదు అని చెప్పి ఆయన ఏదో ఓకే అంటే చాలా రోజుల నుంచి అది ఒక్కటే పాయింట్. అది కూడా ఒక కీలకమైన పాయింటే. కానీ ఓకే రాజకీయాలు అది కూడా చేస్తుంటాను, ఈ వీళ్ళ ఒక్కరినే చేస్తే కష్టం కాబట్టి వాళ్ళని కూడా చెయ్యాలి అని. తప్పకుండా లిక్కర్ కుంభకోణంలో ఆమెను ప్రధానంగా వాళ్ళు పెట్టారు. ఇప్పుడు సిసోడియానే బయటకు వచ్చారు కదా, ఈరోజు రేపు కవిత కూడా రావచ్చు. కాకపోతే సిసోడియాకు 17 నెలలు అయింది, అందుకని వచ్చారు. కాబట్టి కేజ్రీవాల్కి కూడా రాలేదు, ఇంకా కవితకు కూడా రాలేదు. ఇట్ మే టేక్ టైం.